ముఖ్యంగా నరసింహారెడ్డి గారు, మీ బాస్ గొంగిడి దంపతులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండి పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. వారిద్దరు పూర్తి స్థాయిలో పార్టీకే టైం కేటాయించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? వారిద్దరు కూడా అంటే గతంలో కూడా ఒక వర్షన్ వచ్చింది, ఆలేరుకు 2 కన్నులు, 2 ఎమ్మెల్యేలు దొరికిండ్రు మాకు అనేది మా పార్టీలో పలుమార్లు కూడా మేము అనుకున్నాం. ఒకరు లేకున్నా ఒకరు అందుబాటులో ఉండి ఎవరికి ఆపద వచ్చినా 100% వాళ్ళు పార్టీకి పట్టుకొని ఉన్న వాళ్ళనైనా వేరే ఎవరు వచ్చినా కానీ 100% సహకరించండ్రు. వాళ్ళు ఇప్పటికి కూడా అందుబాటులోనే ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా మీరు మీ పర్సనల్గా రాజకీయంగా నాకు ఈ పదవి కావాలి లేకుంటే నేను ఇది చేయాలని మీరు ఎప్పుడైనా వారిని అడిగిన సందర్భాలు ఉన్నాయి? అడగలేదు. కాకపోతే లాస్ట్ టైం కూడా మా బాసే పిలిచి ఏదైనా పోటీలో ఉండు నామినేటెడ్ పదవులు ఏదైనా అంటే మీ ఇష్టం, అందరూ అన్న అంటారు, నేను ఆప్యాయంగా బాబాయ్ అంటాను. మహేందర్ అన్నను అందరూ అన్న అని పిలిస్తే నేను మా నాన్నగారి వాళ్ళ అప్పుడు స్నేహం బాగుండేది. అప్పుడు నేను మీ ఫ్యామిలీతో గొంగిడి దంపతులకు మా నాన్నగారు బాగుండేది, మా నాన్న ఉండేది మహేందర్ అన్నకు దగ్గర. అప్పటి నుంచి నేను బాబాయ్ అని పిలుస్తాను. మంచి మీరు అంతా దగ్గర ఉన్నారు కదా, మరి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో మీరు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పాను, నేను పదవుల కోసం నేను తాపత్రయపడటం కాదు. నేను చేయాలనుకున్నది ఒకటే, సేవ అనేది నాకు వచ్చింది చిన్నప్పటి నుంచి. ఒక పొలిటికల్గా ఉండాలనేది, నన్ను ఒక ఎమ్మెల్యే గారు ఒక 100 మందిలో ఉన్న పేరు పెట్టి పిలిచే కెపాసిటీ సాధించుకోవాలనుకున్నాను. నాకు అది వచ్చింది, అంతే సార్. ఒకవేళ మళ్ళీ భవిష్యత్తులో కనుక మీ పార్టీ అధికారంలోకి వస్తే, ఒకవేళ మీరు ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం వచ్చి గెలిస్తే ఓకే, ఒకవేళ మీరు కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశమే రాలేదనుకోండి, భవిష్యత్తులోనైనా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకునే అవకాశం ఉందా? అట్లా ఆశిస్తున్నారా మీరేమన్నా? ఆశ నాకు ఎప్పటికీ లేదు, రాదు. వాళ్ళ కోసమే నేను పనిచేస్తాను. వాళ్ళు ఏదైనా ఇస్తే మాత్రం తీసుకుంటాను. ఇప్పటి వరకు అడగలేదు, నేను అడగను. కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు డైరెక్ట్ వచ్చి మన మేడం గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినా 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి దగ్గర విధేయునిగా, వాళ్ళ ఒక శిష్యునిగా, వాళ్ళు నాకు ఒక ఇన్స్పైర్. అంటే ఏది ఒక నరసింహారెడ్డి అంటే మనవాడు అనేది గుర్తింపు. నేను మేడం మహేందర్ అన్న అంటే కూడా నాకు అంత అభిమానం. గొంగిడి దంపతుల దృష్టిలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉందంటారు? ఉన్నది. అంటే అసలు మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? ఎందుకంటే చాలా మంది యూత్ ఏంటంటే వారి కార్యక్రమాల్లో బిజీగా వ్యాపారము లేకుంటే వేరే రంగాల్లో వెళ్ళిపోతుంటారు. కానీ మీరు అసలు పొలిటికల్గా రావడానికి అసలు ప్రధానమైన కారణం ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి నాకు ఒక అంబిషన్, చదవకున్నా సరే కానీ ఒక రాజకీయ నాయకుడు కావాలని నాది ఒక చిన్ననాటి నుంచి అది. అంటే రాజకీయ నాయకుడే కావాలని ఉందా, ప్రజాప్రతినిధిగా కావాలనే బలమైన ఆలోచన? అవకాశం వస్తే రెండు అయితే. అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు పార్టీ మారాలనే ఆలోచన ఇప్పుడు రాలేదా? గొంగిడి మహేందర్ అన్న సునీతమ్మ గారికి వీరాభిమానిని. వాళ్ళు పార్టీలో ఉన్న రోజులు వాళ్ళ అభిమానంగానే ఉంటాను నేను. పార్టీ సెకండరీ, ఫస్ట్ వాళ్ళు నాకు ఇన్స్పైర్. నేను ఒకసారి వాళ్ళకు నన్ను నమ్మిండ్రు, నేను వాళ్ళకు కనెక్ట్ అయిపోయాను. నాకు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు అంటే వీరాభిమానిని. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ఆదేశాలు ఇచ్చి ఏ కార్యక్రమాలు ఇచ్చినా కూడా మీరు ముందుకు కొనసాగుతారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా పరిస్థితులు మారి మీరు పార్టీ మారాల్సి వస్తే మారే అవకాశం లేదు, వాళ్ళతోటే ఉంటాను. వాళ్ళకు కూడా తెలియదు నేను ఇంత అభిమానినని. సరే, వాళ్ళ కోసమే నేను పనిచేస్తాను. వాళ్ళ అదిష్టం, వాళ్ళు ఇచ్చిన దానికోసం నేను అది చేస్తాను. మీరు పదే గొంగిడి దంపతులు అంటున్నారు, ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా వాళ్ళని అభిమానించడం? ఏమీ లేదంటే కాదు, వాళ్ళంటే నాకు ఒక ఇన్స్పైర్ అంతే. వాళ్ళు ఒక రాజకీయం కోసం దాన్ని మనని ఏం యూజ్ చేసుకోవాలి, ఒక నమ్మకం నా మీద పెట్టిండ్రు, ఒక చేసిండ్రు. నేను అందుకే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను. ముఖ్యంగా మీరు మీ మాజీ ఎమ్మెల్యే గారు గొంగిడి దంపతుల గురించి మీరు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గారు సుంతారెడ్డి హయాంలో గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గం పూర్తి స్థాయిలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారా ఒక యువ నాయకుడిగా? 100% వారు సేవలు ఎన్నో చేశారు. అంటే గవర్నమెంట్ పథకాలను చాలా మా మేడంని ఎక్కడో నియోజకవర్గంలో కూడా చెప్పాను, మా ఏరియాలో వర్షం పడితే గుంతలు చాలా ఉంది, మేడం పరిస్థితి బాగాలేదంటే ఒక 25 లక్షలతోటి రోడ్డు
ఎక్కడ పాతగుండపల్లి ఇక్కడ మండల ఆఫీస్ ముందు నుండి మన పాతగుండ్లపల్లి బాయ్స్ హాస్టల్ వరకు వేసింది మేడం. రోడ్ మాట కాదనకుండా అడిగిన వెంటనే శాంక్షన్ చేసి ఇప్పించింది. అంటే గతంలో మీ ఎమ్మెల్యే గారు ఏ పనులైనా దృష్టికి తీసుకపోయినా కాదనకుండా నాకైతే ఒక ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మీరు సమస్యల దృష్టికి తీసుకెళ్ళి అంటే వాటికి అప్పటికప్పుడు పరిష్కారం 100% చూపించింది. అసలు ఒక ప్రచారం ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదు, అందుకే ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనే ప్రచారం కూడా జరుగుతుంది. అట్లా అనేది ఏమి లేదన్నారు. 100% ఇప్పుడు ఏ సమస్య అయినా సరే ఒకటేసారి చేయాలంటే ఎవరు చేయలేరు. మన కుటుంబంలోనే ఒక 4 అన్నదమ్ములం ఉంటాం, ఒకటేసారి న్యాయం జరగదు. ఒకరికొకసారి అన్నట్టు 100% మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగింది 2 సార్లు అధికారం అయితే రాదు. అది మీరు కూడా ఒకసారి గమనించండి. Like and subscribe.